హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అపార్ట్మెంట్ బెస్టా లేకపోతే ఇండివిజువల్ హౌస్ బెస్టా. ఈ రోజుల్లో చూస్తుంటే అపార్ట్మెంట్స్ మనకి చీప్గా కొంచెం మంచి రేట్స్లో వస్తున్నాయి. అదే ఇండివిజువల్ హౌస్ ఒక ల్యాండ్ కొని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 50% అయినా అపార్ట్మెంట్తో పెట్టే వాల్యూ కన్నా ఎక్కువ పెడితే వస్తుందన్నమాట. సో మరి మీరు అలాంటివి చేయొచ్చు కదా, ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ, అది కూడా చిన్న హౌస్లో ప్రాబబ్లీ అది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేది కదా అని మీరు చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. సో ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చేసి అపార్ట్మెంట్లో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ అండ్ మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ డిసగ్రీ విత్ దిస్, బట్ లిటరలీ ఇఫ్ యూ ఆస్క్ మీ, నన్ను నువ్వు నెదర్లాండ్స్లో పెట్టినా, ఆస్ట్రేలియాలో పెట్టినా, అమెరికాలో పెట్టినా నేను కల్చరల్ ఫిట్, ఎవరితోనైనా మాట్లాడతాను. బట్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేది నా గురించి కాదు కదా, ఇక్కడ నేను ఉంటానో ఉండనో కూడా తెలియదు. ఇట్స్ అబౌట్ మై పేరెంట్స్. సో మనం పేరెంట్స్ని పెట్టేటప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము వేరే ఏరియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మా పక్కన కొత్త వాళ్ళు వస్తేనే వాళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం మనం అంత చనువు తీసుకొని మాట్లాడడం, తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు. అలాంటిది నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళో లేకపోతే ముంబై తీసుకెళ్ళో అంతెందుకు, ఇక్కడే వైజాగ్లోనే వేరే ఏరియాకి, తెలియని ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ నేను గాజువాక్లో ఉన్నాను, తీసుకెళ్ళి మద్దిలపాలెంలో ఇంకెక్కడో ఒక లేఅవుట్ వేసి అక్కడ కొన్నాం కదా, అక్కడ ఇల్లు కట్టన్నాం అనుకో, అక్కడ అందరూ ఎలా ఉంటారో తెలియదు. అండ్ అపార్ట్మెంట్స్ ఆల్సో సో కంజెస్టెడ్, రైట్? దీస్ డేస్ అపార్ట్మెంట్స్ ఎలా అయిపోయినంటే వెరీ రిజర్వ్డ్. సో బాగా నాలెడ్జ్ ఉన్న, బాగా అన్ని కమ్యూనికేషన్ చేయగలిగిన వాళ్ళు కూడా, ఒక 4-5 డైమెన్షన్స్లో పక్క వాళ్ళని అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తులు కూడా ఈజీగా కలవట్లేదు అనిపించింది నాకు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆపోజిట్లో ఉంటే వాళ్ళతోనో లేకపోతే పక్క వాళ్ళతోనో తప్ప యూ విల్ నాట్ హ్యావ్ దట్ బాండ్ అండ్ దట్ ప్లేస్ ఆఫ్ బిలాంగింగ్ అంటాం కదా. సో అదెందుకో అది ఆ కనెక్షన్ అనేది ఏజ్లో మళ్ళీ పేరెంట్స్ అనేది వాళ్ళు వాళ్ళ ఏజ్ లాంటి పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో బాండ్ క్రియేట్ చేసుకోవడం అన్నది ప్రాబబ్లీ అంత యునో వెరీ రేర్ అనిపించింది, అంత ఈజీగా జరిగేది కాదు అనిపించింది అనమాట. సో దెన్ మనం సరే, బట్ స్టిల్ ఒకసారి చూద్దాం ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ ప్రైజెస్ చూస్తే ఇప్పుడు 35 ఆ రేంజ్లో ఉన్నాయి, 35 పర్ స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్. సో స్క్వేర్ యార్డ్కి అంటే ఒక గజం 35,00,000 సో ఇంత రేట్ పెట్టి మనం ఒక ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయడం అవసరమా? అదేదో మనం మంచిగా అపార్ట్మెంటే చేసుకుందాం కదా అనిపించి మేము అపార్ట్మెంట్స్ కూడా చూసాం. బట్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే మాకు ఇలా అనిపించింది అనమాట, మా పేరెంట్స్కి కష్టమేమో, అండ్ ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మనం కొంచెం అంత ఫ్రీగా వాళ్ళని మనం అడ్జస్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్లో 2 BHK 3 BHK ఉంటాయి, ఇది ఆ 3 BHK 4 BHKలు ఉన్నాయి. బట్ ఏంటంటే మాది ఇప్పుడు ఇండివిజువల్ హౌస్లో ఎట్లా ఉంటుందంటే మన ఫ్యూచర్లో కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరిపోవట్లేదు అన్నప్పుడు పైన ఇంకో రూమ్ వేసుకోవచ్చు, ఆర్ కింద ఇంకో రూమ్ వేసుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం నీదే కాబట్టి నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి ప్లాన్ అప్రూవల్ పెట్టుకొని ఇంకో అప్రూవల్ తీసుకొచ్చుకొని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. లేదంటే మళ్ళీ హౌస్ అంతా కింద పగలగొట్టి నువ్వు ల్యాండ్ అయినా మళ్ళీ నువ్వు వాల్యూ వస్తుంది. సో ఎప్రిషియేషన్ చూసుకున్న ల్యాండ్ మేము కట్టి మనం కన్స్ట్రక్ట్ చేస్తే డెఫినెట్లీ ఫ్యూచర్లో మంచి రేట్స్ వస్తాయి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే డిప్రిషియేట్ అవుతుంది అన్లెస్ మీరు ఏదో కోకాపేట ఆర్ కూకట్పల్లి ఆర్ నాకు హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి అని, షీ ఇన్వెస్టెడ్ ఇన్ మెరీనా హై రైస్ కూకట్పల్లి ఏరియాలో. సో తను 1.5 CR ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంది, అవి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2.5 CR ఉంది అంటున్నారు. సో ఎప్పుడైతే మీరు అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేశారో మీకు ఎప్రిషియేట్ అవుతుంది అపార్ట్మెంట్ కూడా. సో ఇప్పుడు వైజాగ్ ఈ ఏరియాస్లో చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్స్ వాల్యూ డిప్రిషియేట్ అవుతాయి కానీ ఇక్కడ ఎప్రిషియేట్ అవ్వట్లేదు. ప్రాబబ్లీ ఆ ఎండాడ, ఋషికొండ, ఆ ఐటీసెజ్ ఏరియాలో తప్ప మిగిలిన ఏరియాస్లో చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ కొన్నావు అంటే ఆఫ్టర్ 5 years ఇఫ్ యూ రీసేల్ ఇట్, దెన్ ఐ డోంట్ థింక్ మీకు అంత వాల్యూ వస్తుందని అనుకోవట్లేదు. సో మేము హైదరాబాద్ కాదు వైజాగ్ అనుకున్నప్పుడు, వైజాగ్లో ఈ లొకేషన్ అనుకున్నప్పుడు ఇక్కడున్న రేట్స్ బట్టి అయితే వీ వాంటెడ్ టు గో ఫర్ అపార్ట్మెంట్ ఆర్ ఫ్లాట్. సో ఇక్కడ దగ్గరలో అవుతున్న కన్స్ట్రక్షన్స్ కూడా చూసాము, అప్రాక్సిమేట్గా 60 అలా చెప్పారనమాట మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో. సో 60-50 అంత పెట్టేది మళ్ళీ అది కూడా మన ఫ్యూచర్లో కావాలంటే ఎక్స్పాన్షన్ చేసుకోలేము. అలా అనిపోని ఫ్రీగా ఉండొచ్చా ఇన్ కేస్ ఏదైనా ఒక పండగైనా ఒక నలుగురు చుట్టాలను తెప్పించుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్యకే మ్యారేజ్ చేసాము, ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలో అనుకోండి చుట్టూరు చుట్టవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. లేదంటే మాకు మంచి రోడ్డు ఆర్ ఇక్కడ గ్రౌండ్స్ ఆర్ అలాగే మా మ్యాడ్ ఉంది, కిందనే సెల్లార్ ఉంది,
ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు ఏదైనా చేయాలి అంటే, ఒక చిన్న గ్యాదరింగ్ ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్ చేయాలి అంటే. బట్ అపార్ట్మెంట్స్‌లో అంటే ఇప్పుడు వాళ్ళు ఆ 2 బీహెచ్‌కేలో ఎంతమందని ఉంటాము? అండ్ అలాగే ఇప్పుడు బయటికెళ్ళి కూర్చోవాలంటే ఎక్కడ కూర్చుంటారు మా వాళ్ళు ఎవరైనా వచ్చానా? సో, పెద్ద పెద్ద ఫ్యామిలీస్‌కి ఐ డోంట్ థింక్ అది సూటబుల్ కాదు అనిపించిందనమాట. సో, ఆ 2 కన్సర్న్స్ ఏవైతే నేను చెప్పానో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో చూసుకుంటే డిప్రిషియేట్ అవ్వడం అండ్ అలాగే మనం చూసుకుంటే అకామిడేట్ చేయడం గానీ, ఫ్యూచర్ ఎక్స్‌పాన్షన్ గానీ అన్నిటికి నాకెందుకో ఇది బెటర్ అనిపించింది. బట్ అదే టైంలో ఆటోనగర్ ఏరియాలో చూస్తే మాకు ఒక 43, 45కి మంచి అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి అనిపించినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ ఓకే. ఇక్కడ 65 పెట్టి కొట్టే కన్నా అక్కడ చక్కగా ఒక 45 కొనేసుకొని ఒక 20 lakhs ఇంకో దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుండు కదా అనిపించింది మాకు. బట్ దెన్ అగైన్ ఆటోనగర్ ఇంకే ఏరియా అన్నా మాకు ఓన్లీ ఒకే పాయింట్ వస్తుంది, మా పేరెంట్స్ అక్కడ సెట్ అవ్వగలరా? మనం పేరెంట్స్కి అసలు వెల్ బీయింగ్ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళు అలా ఇంట్లోనే ఉండిపోవాలి, టీవీ చూసుకుంటూ, మొబైల్స్ చూసుకుంటూ. అండ్ ఫ్యూచర్లో మనం ఎక్కడుంటామో తెలీదు. మరి వాళ్ళని చూసుకునే వాళ్ళు, టేక్ కేర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏజ్ అయిన తర్వాత అప్పుడు కష్టం కదా. సో ఇలాంటి థింగ్స్ అన్నీ అనుకున్నప్పుడు బికాస్ 65 lakhs ఇస్ రియల్లీ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ, ఫర్ మై ఫ్యామిలీ. బట్ స్టిల్ మేము అందుకే ఆచితూచి అడిగేసామని చెప్పాలి. ఓకే, నా ఇది ఎందుకు అనుకుంటే, ఇక్కడ మేము చూసుకున్నప్పుడు ఇండివిజువల్ హౌస్ అందరికీ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా ఉండొచ్చు. ఏదైనా పండగ అయినా ఏదైనా గ్యాదరింగ్స్ అయినా కానీ ఎవ్వరు మనని క్వశ్చన్ చేయరు. బికాస్ ఆ ఏరియా నీది, నీ ఇల్లు, నీ ముందు నువ్వు కార్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు. విజిటర్స్ ఎవరు వచ్చినా అన్నిటికీ బాగుంటుంది. ఓకే, అండ్ తెలిసిన వాళ్ళు, అండ్ ఇప్పుడు మనకి ఇది మాకు తెలిసిన ఏరియా, మనం ఉంటున్న ఏరియా, రైట్? సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసి మనకి నచ్చిన బడ్జెట్లో, నచ్చిన లొకేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ మీ, వైజాగ్లోనే మనకి 35 lakhsకి దొరికే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఐ థింక్ 1.5 CR కూడా ఉన్నాయేమో, ఎంవివి అండ్ వైచాకి, స్కై పార్క్ అండ్ ఆల్, రైట్? సో ఆ 1500 square feet నీకు 1.5 CRకి దొరుకుతోంది, నీకు 35 CR కూడా 35 lakhs కూడా దొరుకుతుంది. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నీకు ఒక ఇల్లే కావాలి అనుకుంటే 35 లక్షల నుంచి కూడా వస్తుంది, 1.5 కోటికి కూడా వస్తుంది. అలాగే డిఫరెంట్ లొకేషన్స్లో వస్తున్నాయి, మంచి మంచి లొకేషన్స్లో. సో మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటాను, ఫ్లెక్సిబిలిటీ బాగుంది, నాకు ఏ లొకేషన్ అయినా పర్లేదు అనుకుంటే మీరు శుభ్రంగా తక్కువ చీపెస్ట్ ఏరియాలో, మంచి ఏరియా, చీపెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ మనీ, మంచి ఏరియాలో మంచి బడ్జెట్కి మంచి ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి అపార్ట్మెంట్స్కి వెళ్తే. అదే ఇండివిజువల్ హౌసెస్కి వెళ్తే మీకు అసలు ఆప్షన్స్ తగ్గిపోతాయి. బికాజ్ ఇండివిజువల్ హౌసెస్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడ కొనగలుగుతున్నాం చెప్పండి? మేము ఇక్కడ ఉన్న ఈ ఏరియా కొంచెం ఇంత రేట్స్ ఉన్నాయి అంటే, ఇమాజిన్ మీరు ఇంకా మంచి మంచి సిటీలోకి వెళ్తే 90, 80 అలా ఉన్నాయన్నమాట స్క్వేర్ యార్డ్స్. సో అంత ఇన్వెస్ట్ చేయలేము. అలా అని ఇంకా దూరం వెళ్ళిపోదాం, కూర్మన్పాలెం, స్టీల్ ప్లాంట్, ఇంకా అవి దాటి లేకపోతే కొత్త వలస ఆ ఏరియా, ఇంకా అదంతా కూడా వెళ్ళొచ్చు. వైజాగ్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్నారు, లేఅవుట్స్ చేస్తున్నారు. బట్ అక్కడ అంత దూరం వెళ్ళడం అవసరమా? సో ఆప్షన్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు ఒక ల్యాండ్ కొని కన్స్ట్రక్ట్ చేద్దాం ఇండివిజువల్ హౌస్ అనుకుంటే, మీకు ఆపర్చునిటీస్ అనే ఆప్షన్స్ తగ్గిపోతాయి, సిటీకి దగ్గరగా ఉండే ఆప్షన్స్ తగ్గిపోతాయి. అదే అపార్ట్మెంట్స్ అనుకుంటే మీకు సిటీలోనే డిఫరెంట్ లొకేషన్స్లో ఆప్షన్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ ప్రైజెస్లో ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో మీకు మంచి, మీరు అనుకున్న బడ్జెట్లో, మీరు అనుకున్న లొకేషన్లో జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అపార్ట్మెంట్స్లో సేఫ్టీ ఉంటుంది నన్ను అడిగితే. ఇండివిజువల్ హౌసెస్లో నీ ఇండివిజువల్ హౌస్ సేఫ్టీ నీదే, అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ డోర్ స్టెప్. అందరూ వస్తారు, నీ ఇంటికి వచ్చి గేట్ కొడతారు. ఈవెన్ చూస్తుంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, యూనో, చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, ఎవరు పడితే వాళ్ళు మన ఇంటికి వచ్చి వాళ్ళు పేపర్స్ చేయొచ్చు, లేకపోతే బోర్డ్ ఏవైనా రాయొచ్చు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏమైనా మీకు సెల్ చేయాలన్నా సెల్ చేయొచ్చు. సో ఇట్లా 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 కొంచెం సేఫ్టీ అయితే తక్కువే నన్ను అడిగితే. అదే అపార్ట్మెంట్స్లో అంటే నోబడీ విల్ టేర్ అనమాట, సెక్యూరిటీ గార్డ్ అలౌ చేయడు కాబట్టి ఎవ్వరూ నీ ఇంటి వరకు రాలేరు, అండ్ పిల్లలు కూడా గేట్ దాటి బయటకు వెళ్ళరు. ఇప్పుడు డైరెక్ట్గా రోడ్ మీదకి వెళ్ళిపోయి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సేఫ్టీ పరంగా చూసుకుంటే అపార్ట్మెంట్లో బెస్ట్ సేఫ్టీ ఉంటుంది కంపేర్ టు అన్ ఇండివిజువల్ హౌస్. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ కన్సిడర్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు మై కేస్, వై am I స్పెండింగ్ 65 lakhs అప్రాక్సిమేట్గా చూసుకున్నట్టయితే 30 ప్లాట్ కొనడానికి అయింది, అండ్ అలాగే అనదర్ 35 ఫర్ దిస్ కన్స్ట్రక్షన్, బోర్ అండ్ ఎక్స్ట్రా ప్లానింగ్ అండ్ అదర్
ఇంటీరియర్స్ అన్నీ కలిపి ఒక 35 అనుకుంటున్నాం, మ్యాక్సిమం ఆర్ మినిమం ఆ రేంజ్. సో ఓవరాల్గా ఒక 65 lakhs ఈ ప్రాపర్టీపై నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే, ద రీజన్ వచ్చేసి సబ్జెక్టివ్. నేను ఇండివిజువల్ హౌస్ కొన్నాను కదా అని అందరి కేసెస్కి ఇదే అప్లికబుల్ అవుతుందని కాదు. బట్ ద రీజన్ నేను ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఎవరైతే నా కంటెంట్ చూస్తున్నారో, నాకు రిలేట్ అయ్యే వాళ్ళు ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ యూ నాలాంటి సిచ్యువేషన్లోనే ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. సో మేము ఈ ఏరియాలోనే పుట్టాము, ఇక్కడే పెరిగాము. మా పేరెంట్స్ ఇక్కడే దే బ్రాట్ అప్ హియర్ అండ్ దే గాట్ మ్యారీడ్ అండ్ నా యూనో మేము ఇక్కడే అండ్ మేము ఇక్కడే పెరిగాము కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ బాండ్ ఈ ప్లేస్లో. సో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ కొత్త కనెక్షన్స్ చేసుకోవడం, కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం మా పేరెంట్స్కి అట్ దిస్ ఏజ్ రియల్లీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ రియల్లీ టఫ్ ఫర్ దెమ్. ఈవెన్ మేము ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినా కానీ మేము ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే అగైన్ మేము ఇక్కడ వాళ్ళనే మాట్లాడుకోవాలి, ఇక్కడ వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. మా లైఫ్ అప్డేట్స్, మ్యారేజెస్ అయినా పిలవడం అవన్నీ ఇక్కడే ఉంటాయి. సో దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మూవింగ్ అవుట్ జస్ట్ ఫర్ ఒక 10-15 lakhs మిగులుతాయి అని చెప్పి మనం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి ఎవరూ లేకుండా మనం అక్కడ ఒంటరిగా బతకడం కంటే, సో ఇక్కడ ఉన్నంతలో చిన్నదైనా కొంచెం మనం హ్యాపీగా ఉంటాము అనిపించినప్పుడు డెఫినెట్లీ మేము ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇచ్చే వాల్యూ సోషలైజింగ్ అవ్వడానికి అండ్ ఇక్కడ యూనో లివబిలిటీ చూసుకున్నాం. ఎక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడ మనం ఉండగలం అన్నది ఫస్ట్ చూసుకోవాలి. రేపు పొద్దున్న ఎక్కడ మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఇన్వెస్ట్ చేస్తే అన్నది కాదు. సో ద హోల్ పర్పస్ ఆఫ్ బిల్డింగ్ ఎ హౌస్ ఈస్ టు లివ్ రైట్. సో ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మనం ఇంకెక్కడైనా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకుందాం, బట్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ దిస్ హోమ్ ఈస్ ఫర్ అస్, మనం ఉందాం అనేసి. సో ఆ పర్పస్ మీద ఇది పేరెంట్స్ ఉంటారు ఇక్కడ అండ్ మేము కూడా బయటకు ఎక్కడికైనా రేపు వెళ్ళి సెటిల్ అయినా మళ్ళీ ఇది ఏ గూటికి ఎక్కడికి వెళ్ళినా పక్షులు లాస్ట్ గూటికే చేరాలి కదా. మేము ఎక్కడికి వెళ్ళినా రేపంటూ మళ్ళీ మా ఇల్లు అనేది ఒకటి ఉంది రావాలి అంటే డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ గో టు హోమ్. సో అలాంటి ప్లేస్ అన్నది మనకి తెలిసింది మన అక్వైంటెన్సెస్ అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, బంధువులు, చిన్నప్పటి నుంచి పెరిగిన స్నేహితులు, మన స్టోరీ తెలిసిన వాళ్ళందరి మధ్యలో ఉండాలి అనుకున్నాం కాబట్టి సో ఉన్న సరౌండింగ్స్లో ద బెస్ట్ ప్లేస్ మేము చూసుకొని కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ వీ ఇన్వెస్టెడ్ హియర్. ఇన్వెస్టెడ్ అన్నాం కరెక్ట్ కాదేమో, బట్ మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం అని చెప్పొచ్చు. సో ద ఓన్లీ రీజన్ మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాము. సో ఇక్కడే మా పేరెంట్స్కి అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉందాము. మళ్ళీ బయటకు వెళ్ళి మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పేరెంట్స్ కోసం లిటరల్లీ చెప్పాలంటే. సో యా, బట్ ఐ నో ఇట్స్ హెవీ 65 lakhs అనడం, బట్ స్టిల్ కొంచెం కష్టమైన వితౌట్ లైక్ వాళ్ళకి బెటర్ ప్లేస్ ఇద్దాం, ద బెస్ట్ ప్లేస్ ఇద్దాం అనేసి కొంచెం తెలిసిన ల్యాండ్ అవ్వడం బట్టి, తెలిసిన ఊరు అవ్వడం బట్టి ఇక్కడ మేము కడుతున్నాం అనమాట. ఇంత డబ్బులు పెట్టడానికి రీజన్ జస్ట్ బికాస్ ఇది మా ఊరు, మాకు తెలిసిన వాళ్ళు, మేము ఉంటున్న ప్లేస్ కాబట్టి రైట్. అదే ఇదే ప్లేస్కి మనం బయటకు వెళ్ళి ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది ఇదే థాట్కి. డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దాట్ బికాస్ ఇంత హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ మనం తెలిసిన ఊరిలో పెట్టలేము, రేట్స్ బాగా పెరిగిపోయినాయి. చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, మద్దిలపాలెం, గాజువాక ఈ ఏరియాస్ మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయినాయి. ఇక్కడ వాళ్ళందరూ కూడా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు, అక్కడ తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు ఉన్నప్పటికీ కూడా అలాంటి ఏరియాస్లో మనం కొని ఇన్వెస్ట్ చేసి కట్టేంత పొజిషన్లో లేము. సో అలాంటప్పుడు బెటర్ యూ గో ఫర్ అపార్ట్మెంట్స్ అనమాట. సో అపార్ట్మెంట్స్లో మనం చూసుకున్నట్టయితే ఏరియా కొంచెం దగ్గరలో ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అయినా సరే వెంటనే వచ్చి చూసుకుంటారు, ఈవెన్ మనం లేకపోయినా టేక్ కేర్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు మనం తెలిసిన ఏరియాలో నియరెస్ట్ స్పాట్ ఏదైనా తక్కువ రేట్కి వస్తే తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం, కొనుక్కోవడం, అపార్ట్మెంట్స్ అయినా ఇండివిజువల్ హౌసెస్ అయినా ఉత్తమం అనమాట. సో అదనమాట ఓవరాల్గా నేనైతే అనుకుంది. అపార్ట్మెంట్లో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఫుల్గా కవర్ చేసాను అనుకుంటున్నా. అండ్ అలాగే ఇండివిజువల్ హౌస్ కొనుక్కుంటే ఉండే కన్స్ట్రక్షన్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడం అండ్ ఎవరికి ఏది సూటబుల్గా ఉంటుంది అంటే ఇట్స్ అప్ టు యూ అనమాట. సో మీరు ఉండాలి అనుకుంటే అపార్ట్మెంట్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఎనీవేస్ మనం ఎక్కడున్నా జల్లప్ అవుతాం. బట్ ఇది మనం ఒక పేరెంట్స్ గురించి కొనుక్కుంటున్నాము అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడుంటే హ్యాపీగా ఉంటారు, సేఫ్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉంటారో, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటే బెటర్ అనమాట. అది నా ఫీలింగ్. కొంచెం ₹1 ఎక్కువైనా పర్లేదు, ఆర్ కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఏదైనా చూస్తే బెటర్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, that's all I had in my mind while taking this decision and building a house here.
సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ అరౌండ్ 80 స్క్వేర్ యార్డ్స్. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 1500 ఎస్ఎఫ్టీ అవుతుంది ఓవరాల్, బికాస్ టూ పైన కింద కలుపుకుంటే. సో మేబీ ఇంకేం చెప్పాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డూ లెట్ మీ నో, అంటే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే.